కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రులు సైతం కరెంటు లేక అంధకారంలో మగ్గుతున్నాయి. మొన్న వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ నిలిచిపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. నిన్న భువనగిరి జిల్లా దవాఖానలో కరెంటు కోతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆసుపత్రిలో పవర్ కట్ లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తూ ఉండగా, మరోవైపు సర్కారు దవాఖానాలు అంధకారంలో మగ్గుతున్నాయి. మంగళవారం వరంగల్ ఎంజీఎం దవాఖానలో 5 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా, బుధవారం భువనగిరి సర్కారు దవాఖానలో అదే సీన్ రిపీట్ అయింది. ఎంజీఎం ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించి కొన్ని గంటలు కూడా కాకముందే భువనగిరి దవాఖానలో చీకట్లు అలుముకున్నాయి. దీంతో అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో బుధవారం రాత్రి 8 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేని సమయంలో వినియోగించాల్సిన దవాఖానలోని జనరేటర్ సైతం మొరాయించింది. దీంతో దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులు, పిల్లలు తీవ్ర అవస్థలు పడ్డారు. దాదాపు 1:10 నిమిషాల పాటు కరెంటు లేకపోవడంతో ఓవైపు ఉక్కపోత, మరోవైపు చీకట్లు అలుపుకోవడంతో రోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదే సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో దవాఖానకు వచ్చిన 2 రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్ లైట్ల సాయంతో వైద్యం అందించారు. సెల్ ఫోన్ వెలుగులోనే డాక్టర్లు రోగులకు మందులు రాయడం, ఇంజెక్షన్ చేయడం కనిపించాయి. గంట తర్వాత కరెంట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రి అయినా సర్కారుకు పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యమంటూ రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర వైద్యం అవసరమైతే రోగుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. దీనిపై దవాఖానా సూపరింటెండెంట్ చిన్న నాయక్కు వివరణ కోరగా 10 నిమిషాలు మాత్రమే కరెంటు లేదని, ఉన్న జనరేటర్ను ఆన్ చేయడానికి సమయం పట్టిందని తెలిపారు. 10 నిమిషాల్లో జనరేటర్ ద్వారా కరెంటు సరఫరాను పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు. వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరించింది. హైటెన్షన్ లైన్లకు, ఎంజీఎం విద్యుత్ లైన్లకు మధ్య సాంకేతిక లోపంతో సాయంత్రం 8:15 కరెంటు పోయిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హెబ్రిటీ లైన్ల మరమ్మత్తు అనంతరం రాత్రి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని పేర్కొంది. ఈ అంశంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఉదయం అధికారులతో సమీక్షించారు. ఎంజీఎం దవాఖానలో జరిగిన విద్యుత్ అంతరాయంపై 24 గంటల్లోగా విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని, బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారు. దీనిపై స్పందించిన టీఎంఎస్ఐడిసి ఎండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో విద్యుత్ వ్యవస్థను తనిఖీ చేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని తమ ఇంజనీర్లను ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో 5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం హృదయ విదారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ దవాఖానలో విద్యుత్ కోతతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధులైన రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, కనీసం ఉన్న దవాఖానలు కూడా నిర్వహించలేకపోతుందని మండిపడ్డారు. కరెంటు కోతలు లేవని సీఎం, మంత్రులు పదే చెబుతున్నారని, కానీ ఎంజీఎంలో విద్యుత్ కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు విమర్శించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వరంగల్లోని ఎంజీఎం, భువనగిరి జిల్లా దవాఖానలో విద్యుత్ అంతరాయంపై ఆయన స్పందిస్తూ రాష్ట్రంలో కరెంటు కోతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేమి ఉంటుందని ప్రశ్నించారు. ఈ కరెంటు కోతల వల్ల అత్యవసర విభాగాల్లో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులు నరకం అనుభవిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, రాజకీయాలు పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి సారించాలని హితవు చెప్పారు.